అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్ పర్ణికా రెడ్డి. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈసారి 2025-26 బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష. ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ భవిష్యత్తుకు మరింత గట్టిగా పునాదులు వేసేలా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలకు అనుకూలంగా పేదలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, బడు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, యువతకు కూడా సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. వాస్తవాలకి దగ్గరగా ఈ బడ్జెట్ని రూపొందించారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అధ్యక్ష. మాది ప్రజాప్రభుత్వం అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయడానికి వాస్తవిక బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టాం అధ్యక్ష ఈసారి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ అన్నారు అధ్యక్ష. కానీ 10 ఏళ్లుగా జరిగిన ఆర్థిక విధ్వంసంతో అప్పులతో కూడిన రాష్ట్రాల్లో మార్చడం జరిగింది అధ్యక్ష. ఈసారి బడ్జెట్ మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ, ఈసారి బడ్జెట్లో 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి పథకాలు నెరవేర్చుకుంటూ ఈ బడ్జెట్లో ఆ పథకాలకి 56,000 కోట్లు ఈ గ్యారెంటీలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రైతు భరోసా కానివ్వండి, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు, 500కి గ్యాస్ సిలిండర్, ఇంద్రమ్మ ఇండ్లు, దాంతోపాటు సన్న వడ్లకు బోనస్ ఈ బడ్జెట్లో సరిపడే నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. I would make a point here అధ్యక్ష. Under the leadership of our Honorable CM Revanth Reddy garu, Telangana Rising 2050 ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది అధ్యక్ష. We are shaping our policies and programs to drive a sustainable progress in this coming future అధ్యక్ష. వచ్చే 10 ఏళ్ల కాలంలో మన తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష. డైరెక్ట్గా బడ్జెట్లోకి వస్తాను, ఎందుకంటే పొద్దున్న నుంచి పెద్దలు చాలా మంది మాట్లాడడం జరిగింది, సుదీర్ఘంగా అందరు కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని టాపిక్స్ మీద కొంచెం డెప్త్లో మాట్లాడుతూ మిగతా అన్ని కూడా కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్తాను అధ్యక్ష. దీంట్లో మొదటిగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతాను అధ్యక్ష. ఇన్వెస్టింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇస్ క్రూషియల్ ఫర్ ఎ నేషన్స్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అధ్యక్ష. వెరీ రైట్లీ సెడ్ అధ్యక్ష. ఎందుకంటే education is something which will create a foundation for a better future, and also education is one thing that no one can take away from us. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఆస్తులు ఉంటాయి, పైసలు ఉంటాయి, ఎవరైనా తీసుకోవచ్చు, అది ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ ఎడ్యుకేషన్ అనేది మనతోనే ఉంటుంది. ప్రతి రోజు ఆ ఎడ్యుకేషన్తోనే మనం ముందడుగులు వేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష. దీంట్లో మా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అదేవిధంగా అప్పుడు ప్రధానమంత్రి లేట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ enacted a law for a free education in 2009 అధ్యక్ష. దీంట్లో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధ్యక్ష సోషల్ డెవలప్మెంట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అనేది మనం చాలా గట్టిగా నమ్ముతాం అధ్యక్ష. దీంట్లో స్పెసిఫిక్గా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఒక 20-25 ఎకరాల ఎక్స్టెంట్తోని వేరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కమ్యూనిటీస్ని ఒక రూఫ్ కిందికి తేయడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. దీంట్లో ఇప్పటికే 58 స్కూల్స్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా తరపున నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున
థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఎందుకంటే మాకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి మనం ఫౌండేషన్ మొన్న ముఖ్యమంత్రి గారు 21 ఫిబ్రవరి రోజు వచ్చినప్పుడు వేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ స్కూల్స్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్ చేద్దామనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష మన ప్రభుత్వం. దీంట్లో అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్లలో యూజువల్గా చూస్తాం, ఆడిటోరియంస్ ఉంటాయి, డైనింగ్ హాల్స్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఆడిటోరియంస్, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్పోర్ట్స్ ఫీల్డ్స్, దాంతో పాటు స్పెసిఫిక్ మెన్షన్స్ ఏంటంటే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఫర్ ద టీచింగ్ స్టాఫ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయబడింది అధ్యక్ష. సో దాన్ని కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, ఎందుకంటే టీచర్స్కి కూడా రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దాంతో పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇన్ IIT, JEE, NEET అండ్ అదర్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ అనేటివి కూడా దీంట్లో ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దీంతో పాటు ఇప్పటికే అన్ని గురుకులాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ KGBVలో డైట్ ఛార్జెస్ అనేటివి కూడా ఇప్పటికే 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ అనేది కూడా 200% పెంచడం జరిగింది అధ్యక్ష. ఇదంతా కూడా కాకుండా గవర్నమెంట్ డైట్ స్కీమ్ తీసుకొచ్చి యూనిఫామ్ మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈవినింగ్ స్నాక్స్ కూడా 10వ తరగతి పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కూల్స్కి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ ద రీఓపెనింగ్ అనేది కూడా మనం చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష ఇట్ ఈస్ మైల్ స్టోన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దిస్ టైమ్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత this is the only budget which has given maximum budget allocation for education with 23,108 crores అధ్యక్ష. 10 years లో కాకుండా ఇదే హైయెస్ట్ అధ్యక్ష ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. దీంతో పాటు అధ్యక్ష మహిళలకు సంబంధించి గురించి మాట్లాడేటప్పుడు నేను ఎలక్షన్ సమయంలో నవంబర్ 2023 సమయంలో మా దగ్గర నారాయణపేటలో సభ జరిగినప్పుడు ఒక మహిళగా, ఎందుకంటే అప్పుడు మహిళలందరినీ కూడా కలవడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది, మహిళలందరూ కూడా వచ్చి అడగడం జరిగింది, వడ్డీ లేని రుణాలు మాకు లేవమ్మా, మాకు ఎప్పుడు ఇస్తారు, ఒక్కసారి మీరు తప్పకుండా ఈ విషయాన్ని లేవనెత్తాలి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు సభలో నేను మాట్లాడడం జరిగింది. వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అధ్యక్ష 3,005 కోట్లు వరకు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక అధికారంలోకి వచ్చినాక దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఏదైతే టార్గెట్ 20,000 కోట్ల టార్గెట్ మనం పెట్టుకున్నామో ఆ టార్గెట్ ని కూడా క్రాస్ చేస్తూ 21,630 crores కి కూడా రీచ్ అయ్యడం అండ్ దానికి బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేద్దామనే నినాదంతో ముందుకి అడుగులేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ప్రత్యేకంగా దీని గురించి ఇప్పుడు దాకా అసెంబ్లీ మొదలు పెట్టినప్పటి నుంచి అందరూ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నారాయణపేట్ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా నాకు గర్వకారణం ఏంటంటే అధ్యక్ష, ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా దగ్గర మొదటి పెట్రోల్ బంక్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనం నారాయణపేట్ నియోజకవర్గంలో మొన్న ప్రారంభించడం అధ్యక్ష. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్సో ఫస్ట్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ రన్ బై ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధ్యక్ష. దీంతో పాటు promoting, we are also the government is also looking forward in promoting these petrol stations to various district headquarters also. దీంతో పాటు ఇప్పటికే ఏవైతే 1000 megawatts తోని మనం సోలార్ ప్లాంట్స్ అనేది కూడా మనము మహిళా సంఘాల ద్వారా చేయబోతున్నాం అధ్యక్ష. మా నియోజకవర్గానికి కూడా ఒక సోలార్ ప్లాంట్ అలాట్ చేయడం జరిగింది, అది కూడా ధన్వాడ మండలానికి అలాట్ చేయడం జరిగింది, దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దీంతో పాటు 32 మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ అనేటివి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో కోయిల్కొండ మండలంకి ఇది రావడం జరిగింది అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లా కిందికి వస్తుంది కోయిల్కొండ మండలం, దానికి ఒక మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ కూడా మాకు రావడం జరిగింది అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 2.25 lakh మైక్రో ఎంటర్ప్రైజెస్,
214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, దాంతోపాటు 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు, స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్, అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రామ్ని, దీంతో పాటు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఏదైతే చేపడుతున్నామో మహిళలని ముందంచులో ఉంచే విధంగా మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అని చాలా మంది మాట్లాడతారు ప్రతిసారి. ఆర్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికే ఆల్మోస్ట్ మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినట్టు 64.7 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 2 చీరలను కూడా అందియడం జరగబోతుంది అధ్యక్ష. దానికి కూడా మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే మహిళా ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గం పోయినప్పుడు మహిళలతోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష నాకు. సో అది కంటిన్యూస్ మహిళలు చెప్పడంతో నేను ఇంత గట్టిగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది జరుగుతుంది, తప్పకుండా మా ప్రభుత్వం ఇది చెయ్యబోతుందని కూడా మీ అందరికీ ఈ సభ ద్వారా మీ దృష్టికి తేదలుచుకున్నాను అధ్యక్ష. ఈ చీరలను కూడా చేనేత రంగం అధ్యక్ష, నారాయణపేట ఎప్పుడు కూడా చేనేతకి ఫేమస్ అని చెప్తుంటాము. చేనేత రంగాన్ని కూడా బలోపేతం చేస్తూ ముందుకెళ్తుంది అధ్యక్ష మా ప్రభుత్వం. దాంట్లో చేనేత అభయహస్తం కానివ్వండి, తెలంగాణ నేతల పొదుపు, తెలంగాణ నేతల భద్రత, తెలంగాణ నేతల భరోసాని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అధ్యక్ష. బడ్జెట్లో దీనికోసం 371 కోట్లని కేటాయించడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్గా మాట్లాడుతూ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి మాట్లాడుతాను అధ్యక్ష. ఈ డిపార్ట్మెంట్ నాకు చాలా క్లోజ్ అని చెప్పొచ్చు అధ్యక్ష, ఎందుకంటే అక్కడి నుంచే డైరెక్ట్ శాసనసభకు రావడం జరిగింది కాబట్టి అధ్యక్ష. ఈసారి మన ప్రభుత్వం ఫోకస్ అనేది హెల్త్ మీద చాలా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో కూడా దీని కింద ఆల్రెడీ చెప్పినట్టుగా ఇప్పటికే 1215 crores అనేటివి కూడా వేరియస్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు ఫ్రీ డయాలసిస్ సర్వీసెస్ అనేది across the state with 102 centers and 95 new centers have been also sanctioned అధ్యక్ష. So this is a big